హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిఆర్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సకినాలు చేస్తున్నాను. ఈ సకినాలు మంచి టేస్టీగా కరకరలాడుతూ ఉండాలా. అయితే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. సకినాలు మంచి క్రిస్పీగా వస్తాయి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగా 3 కేజీల బియ్యాన్ని ఒక 10 గంటల వరకు నానబెట్టి తడి ఆరిన తర్వాత మిల్లులో పిండిలాగా పట్టించుకున్నాం. ఇప్పుడు ఇలా మెత్తగా పట్టించుకున్న పిండిలోకి 1 గ్లాస్ ఓమా, 1 గ్లాస్ నువ్వులు, 1 గ్లాస్ ఉప్పు వేసుకొని నువ్వులు ఓమా మొత్తం కలిసేలాగా పిండిని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పిండికి సరిపడా వాటర్ని వేస్తూ పిండిని మెత్తగా కలపండి. పిండి గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలో పిండిని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని పిండిని ఇలా 2-3 టైమ్స్ ట్రై చేస్తే సకినాలు చేయడం వస్తుంది. ఇలా పిండి మొత్తం సకినాలుగా చేసుకున్నాం. ఈ సకినాలు లావుగా కాకుండా మీడియం సైజులో వచ్చేలా చూసుకోండి, మంచిగా ఫ్రై అవుతాయి. ఈ సకినాలు పోసిన వెంటనే తీయకుండా 2 లేక 3 నిమిషాలు ఆరిన తర్వాత వేరొక ప్లేట్లో ఇలా తీసుకుందాం. ఇవి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక నెమ్మదిగా అందులో వేసుకుందాం. వేసిన కొద్దిసేపటికే తిప్పకుండా అవి కాలినాక తిప్పితే విడివిడిగా మంచిగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, సకినాలు మంచి ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.